హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మృగశిర అనమాట. మేమైతే జస్ట్ సింపుల్గా మిర్గమని పిలుస్తామన్నమాట. ఇక ఆ రోజైతే మేము వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినాము. ఇక అక్కడ పిల్లల సందడి అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇక పొద్దున్నే మా చిన్నోడు అట్లనే మా జాష్ మా మామయ్య పిల్లలు అందరు లేచి ఇలా బ్రష్ అయితే చేసుకుంటున్నారనమాట. పిల్లలు సోపతి పిల్లలు ఉంటే చాలా ఎంజాయ్గా ఏం సతాయించకుండా మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. అంటే ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆడుకుంటారు, తింటారు, అట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక బ్రష్ చేసుకొని పాలు టిఫిన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు అయితే ఆడుకున్నారనమాట. ఇక వాళ్ళు ఆడుకున్న తర్వాత ఏమో మామయ్య అయితే చెరువులోకి వెళ్ళి మా కోసం అయితే చేపల్ని తీసుకొని వచ్చిండనమాట. ఇక మా జాష్ అట్లనే మా చిన్నోడైతే ఇద్దరు దాన్ని పట్టుకుంటున్నారు. అది చనిపోలేదు కానీ దాన్ని అయితే మా చిన్నోడు భయం లేకుండా మరీ పట్టుకుంటున్నాడు. అంటే మా మామయ్య కొడుకు అనమాట. మా జాష్ అయితే భయపడిపోతున్నాడు. ఇక వాటిని మా డాడీ అలాగే మా తాతనైతే క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇక వాళ్ళు క్లీన్ చేస్తుంటే జాష్ అయితే వాళ్ళకి వాటర్ పోయడానికి వాటర్ అయితే తీస్తున్నాడు. వాటర్ తీసుకొని పోయి వాటర్ అయితే వాళ్ళు కడుగుతుంటే మంచిగా పోస్తున్నాడు. ఇక్కడ మా పెద్దోడైతే ఫుల్గా ఆడుతున్నాడు అనమాట ఆ ఫిష్తోని. ఇంత కూడా భయపడతలేడు అసలు. ఇక క్లీన్ చేసి వాటితోనైతే కర్రీ వేసేసుకొని అయితే తినేసాము. ఇక ఈవినింగ్ అయ్యేసరికి మా అమ్మమ్మనైతే ఇక్కడ బెల్లము అలాగే ఇంగు అయితే తీసుకొచ్చింది అనమాట. ఈరోజు ఖచ్చితంగా వేసుకుంటారంట. మీలో ఎంతమంది వేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి తెలుసు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వేసుకోవడం వల్ల మన కడుపులో ఉన్న పురుగులన్నీ చనిపోతాయంట. అది నిజమో కాదో తెలియదు కానీ మాకైతే మొత్తం మీద వేపిచ్చేసింది అనమాట మా అమ్మమ్మ. ఇలా బెల్లంని దంచేసి ఈ వైట్ కలర్ది ఇంగు దాంట్లో పెట్టేసి ఇలా రౌండ్గా ట్యాబ్లెట్స్ లాగా చేసేసి మింగిపించింది. అట్లనే అవి పండ్లకు కూడా తాకొద్దంట. అలా పండ్లకి తాకితే కూడా పండ్లు ఊడిపోతాయి అని చెప్పేసి జస్ట్ ట్యాబ్లెట్స్ లాగానే వేసుకోవాలని చెప్పారు. ఇక మేము మా పిల్లలకి అందరికైతే వేసేసి ఇక మేము కూడా వేసుకున్నాం అనమాట. ఇవి వేసుకునే లోపు ఇక్కడ మా అమ్మ అలాగే మా అత్తమ్మ అయితే ఫిష్ ఫ్రై చేసారు అనమాట నైట్కి. ఈ ఫిష్ ఫ్రై తినేసి మంచిగా డేని అయితే ఎంజాయ్ చేసినాము. మీరు ఈ డేని ఎలా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.